మనసులో మాట పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. తమ ప్రభుత్వానిది ప్రజాపాలనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీలో త్వరలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలలో నిర్వహించిన ఫెస్ట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎదుగుతున్న విద్యార్థులకు క్రీడలు, చదువు రెండు అవసరమని, క్రీడలు శరీరాన్ని అభివృద్ధి చేస్తే చదువు మేధో సంపత్తి పెంచుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మోస్రాకు చెందిన పూజారీలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ప్రతిరోజు తమ దినచర్యలో భాగంగా వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సీనియర్ వైద్యులు డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వెంకటరమణలు పేర్కొన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల హెల్త్ కార్డు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.